షాక్ అయ్యారా? నేను మీ ఉప్పల్ బాలు. ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూశాను. తను అంటుంది, నాకు బెట్టింగ్ యాప్ చేస్తే తప్పు అనిపించలేదు కాబట్టి చేశాను. ఆ కోట్లు బాగా సంపాదించావు కదా, తప్పని ఎలా తెలియదు? ప్రజలు చచ్చిపోతారు, బెట్టింగ్ యాప్ అయితే ఇంట్లోకి వెళ్ళి డబ్బులు పెట్టి ఆన్లైన్లో బిజినెస్ లాగా చేసుకుంటారు. తెలియంది బెట్టింగ్ యాప్ చేయలేవా? కొంచెమన్నా బుద్ధి ఉంది, చెప్పుకోవడానికి సిగ్గు అనిపించాలి. ఫస్ట్ బెట్టింగ్ యాప్ అంటే అర్థమైంది. హాయ్ గాయ్స్, దీనిలోకి వెళ్ళండి, రూపాయికి 10,000 వస్తుంది, 1000 రూపాయలకు 1,00,000 వస్తుంది అంటే ఎవరైనా ఆశపడతారు. ఆ ప్లేస్లో నేనున్న ఆశపడతా, తప్పు లేదు దాంట్లో. కానీ చేయడం మన బుద్ధి, అది మోసం చేసినట్లయితుంది. నేర్చుకో. బెట్టింగ్ యాప్ గురించి నాకు తెలియక చేశాను, కోట్లున్న అది నీరు పోసిన ముక్కు కదా, ఫస్ట్ తెలియకంట సిగ్గుండాలి కొంచెం చెప్పుకోవడానికి. మళ్ళా ఏంది నీ స్టోరీ ఏంది అంటే, ఆల్రెడీ ఒకరిని వదిలేసినావు, మళ్ళీ ఇప్పుడు ఏం బతుకులరా నాయన. నిజంగా మంచి వాళ్ళకి అస్సలు పేరు ఉండదు. మోసాలు చేసేటోళ్ళకు వాళ్ళకి మంచి పేరు వస్తుంది. న్యాయంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు, నిజాయితీ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి తగులుతుంది. అది మోసం చేసేటోళ్ళు హ్యాపీగా ఉంటారు. దేవుడు అంటే ఒకరోజు చూస్తాడు, ఒకరోజు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ముందు ఏమంటారు, ఉలికిపడిన ఏమంటారు అబ్బా, నాకు కొన్ని సామెతలు తెలియదు. ఐ డోంట్ నో ఇంగ్లీష్, యూ అండర్స్టాండింగ్. అంటే గాడిది గుర్రం కాదు, గుర్రం గాడిది కాదు. ఎప్పటికైనా ఉయ్యగల ఊగి లాస్ట్ సైడ్కి వస్తుంది, అక్కడికి వస్తుంది. నువ్వెంత ఊగినా అక్కడికి వస్తుంది. చాలామంది బతుకులు ఏమైనా తెలుసు, అన్నాని తొక్కని, మనం ఎంతో ఫ్యాన్స్ అని తొక్కని అభిమానించిన వాళ్ళు మోసం చేస్తారు. అవసరానికి యూజ్ చేసుకుంటారు. అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా ఏతులు పడి మోసం చేస్తారు. ఇలాంటి దొంగన వాళ్ళని ఏం చేస్తే దేవుడు అంటాడు కంపల్సరీ క్షమించాడు. ఏదో ఒక రోజు బుద్ధి చెప్తాడు. ఆ టైం వస్తుంది. మురవకండి, ఎప్పటికైనా మురవకండి. ఆలోచించండి, ఒకరికి హెల్ప్ చేయండి కానీ ఒకరు మోసం చేయకండి. బాయ్. సిగ్గుండాలి, బెట్టింగ్ అప్ చేసిన లేక ఇప్పుడు మాట్లాడుతుందమ్మా. ఛీ.